అమ్మగారు. సరోజా, మీరేంటిక్కడ? మీరున్నారని తెలిసి వచ్చామండి. నా కోసం వచ్చారా? ఏంటి విశేషం? ప్రతి ఏడు మీరే దగ్గరుండి ముత్యాలమ్మ జాతర చేసేవారు. ఈసారి మీరు లేకుండానే జరిగింది. ఎలాగూ ఈ ఊరు వస్తున్నామని ప్రసాదం, అక్షింతలు, పసుపు, కుంకుమ తెచ్చామమ్మా. అమ్మా ముత్యాలమ్మ తల్లి, నీ జాతరకు నేను ఊర్లో లేనందుకు నన్ను క్షమించమ్మా. ఎంతో ప్రేమతో తీసుకొచ్చారు. రండి, భోంచేసి వెళ్దురు గాని. వద్దమ్మా, ఇంకోసారి వస్తాం. ఇది నా మేనకోడలిల్లే, మొహమాట పడకండి, రండి. కొంచెం ముఖ్యమైన పనుందమ్మా, వెళ్ళాలి. అలాగే వస్తామమ్మా. చిలకమ్మా, చిలకమ్మా, అందరూ రండి. చిలకమ్మా, ఇదిగో అమ్మాయి, ఇలా రా. ఇదిగో తీసుకో. అత్తయ్య, మళ్ళీ ఏమైంది? ఏమవుతుంది? నీ తలకాయ. ఊరు నుండి తెలిసిన వాళ్ళు ముత్యాలమ్మ తల్లికి పూజ చేసి పసుపు, కుంకుమ, ప్రసాదం తెచ్చారు. అందరూ తీసుకోండి. వెళ్ళమ్మా, ఉండ జంటలకి పసుపు, కుంకుమ ఇవ్వు, మిగిలిన వాళ్ళకి ప్రసాదం ఇవ్వు. బావ పక్కనే ఎవరూ లేరు, నేను తీసుకోనేటి. కాళ్ళు విరక్కొడతాను వేషాలు వేసావంటే. రైట్. ఏటమ్మమ్మా నువ్వు? చిలకమ్మ, అబద్ధం అంటే నాకు ఎంత అసహ్యమో నీకు తెలుసు. మళ్ళీ అడుగుతున్నాను, రాహుల్ గాడి పెళ్ళం ఎక్కడా? చెప్పాను కదా అత్తయ్య, పూజ చేసుకోవడానికి పుట్టింటికి వెళ్ళింది అని. పూజ అంటే అదేమన్నా రుద్రహోమమా లేక చండీ యాగమా? పొద్దున్నెళ్ళి సాయంకాలం వచ్చేదానికి ఇన్ని రోజులేంటి? బుద్ధి లేకపోతే సరి. బావకి నిజంగానే పెళ్ళయిందా? అవ్వకపోవడం ఏంటి? ఆ పెళ్లి వల్లే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్ని. ప్రాబ్లమా? ఏటది? ప్రాబ్లం అంటే ఈ ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ జరుగుతున్నాయి కదా, దాని గురించి చెప్తుంది. అవును అవును, అదే. ఏమో గాని పెళ్ళైందంటున్నారు కానీ ఇంట్లో కోడలే లేదు. ఏదైనా సమస్య ఉంటే చెప్పత్తా.
బావతో తాళి కట్టించుకోవడానికి నేను రెడీ కాదేటి? పద్దు, ఇలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పానా? కాసేపు నోరు మూసుకుంటావా నువ్వు? చిలకమ్మా, ఇలా మౌనంగా ఉంటే నాకు విషయం ఎలా తెలుస్తుంది? మాట్లాడు. నీ చిన్న కోడలు ఎక్కడా? ఏమైంది? ఉందా లేదా? నువ్వు చెప్పకపోతే ఈ క్షణం నేను బయటకు వెళ్ళిపోతాను. అత్తయ్య, నా కోడలు ఇక్కడే ఉంది అత్తయ్య. ఇక్కడ ఇక్కడ అంటే ఇదే ఊళ్ళో. అది తెలుసు. మరి అత్తారింటికి ఎందుకు రావడం లేదు? చిన్న చిన్న సమస్యలున్నాయి, అవి పరిష్కరించి ఆ తర్వాత అమ్మాయిని తీసుకొస్తాం. వీటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి వదిలేయండి అత్తయ్య, ప్లీజ్. కొడుకు కాపురం నీకు చిన్న సమస్య? పరువు గల కుటుంబమే కదా మీది. పట్టింపులు లేకుండా ఎలా ఉన్నావు? ఏంట్రా ఇంత జరుగుతున్నా నువ్వు తుమ్మ మొద్దులా నిలబడ్డావు? నేను మాట్లాడుతుంది నీ జీవితం గురించే తెలుసా? తెలుసునానమ్మా. మరి తెలిసి కూడా ఎందుకు మాట్లాడవు? చిలకమ్మ, ఇప్పుడే చెప్తున్నాను, నీ కోడలు కోపగించి వెళ్ళిపోతే బ్రతిమలాడి తీసుకొనిరా. తప్పు మనదైతే క్షమాపణ చెప్పు. ఆ పిల్లే తప్పు చేస్తే 2 దెబ్బలు కొట్టి లాక్కొనరా. బెట్టు చేస్తే బుజ్జగించు, గొడవ పెడితే నచ్చ చెప్పు, భవిష్యత్తు గురించి చెప్పు. పెళ్లి తర్వాత ఇంటికొచ్చే కోడలంటే పరువు మర్యాదకి ప్రతిరూపం. ఎప్పటికప్పుడు మనము కాపాడుకోవాలే కాని నాకెందుకు లేని వదిలేయకూడదు. నీ వల్ల కాకపోతే నాకు చెప్పు. ఆ పిల్ల ఇల్లెక్కడో నాకు చూపించు, నేను తీసుకొస్తాను. నువ్వెందుకత్తయ్య? మరి ఎవరు వెళతారో ఏం చేస్తారో నాకు అనవసరం. నీ కోడలు మాత్రం ఈ ఇంట్లో ఉండాలి అంతే. ఒట్టుతో ఆగని నిజం మీ అత్తయ్య కోపంతో బయటపడేలా ఉంది. ఒక్కోసారి పరువు కన్నా పరిణామాలే ముఖ్యం.
దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. నాకు చెప్తే నేనే వెళ్ళేవాడిని కదా మేడం. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తేజ. వెంటనే ఫినిష్ చేసుకొస్తాను, మీరు అక్కడ మేనేజ్ చేయండి. సరే మేడం, నేను చూసుకుంటాను. ఓకే తేజ, టేక్ కేర్. షూర్ మ్యామ్. ఏంటి మా ఆయన ఎప్పుడూ లేని ఇంత టెన్షన్ పడుతున్నారు? అదేదో మనకి పనికొచ్చే కాన్సెప్ట్ అయి ఉంటుంది. పదా చూద్దాం. ఏమైందిరా? ఏం ఆలోచిస్తున్నావు? అది ఫారెన్ డెలిగేట్స్తో అర్జెంటుగా మీటింగ్ ఉందని మేడం ముంబైకి వెళ్ళారు. వచ్చే వరకు ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోమన్నారు. ఏంట్రా ఇది హఠాత్తుగా? వాళ్ళ అత్తయ్యకి చెప్పిందా? లేదు డాడ్, అదే చెప్పాలా వద్దని తెలియక ఆలోచిస్తున్నాను. హా, ఇంతేనా? మీ టెన్షన్ చూసి ఉక్రెయిన్ వార్కి మిమ్మల్ని వాలంటీర్గా రమ్మన్నారనుకున్నాను. అలాంటి సర్వీసులకి నేను కాదు, మిస్సైల్ మెడకి చుట్టి నిన్ను పంపిస్తాను. అర్థమైందా? ఆంటీ వెళ్ళింది మీటింగ్కే కదా తేజ, ఇందులో ఏముంది? జ్ఞానాంబకి పిన్ని కోడిగుడ్డు మీద ఏకలు పీకే రకం. ఆవిడ ఇంట్లో ఉన్నన్ని రోజులు మీటింగులు, ఆఫీస్ పనులు వద్దని వాగ్దేవికి చెప్పింది. ఇప్పుడు ఎంత ముఖ్యమైన పని ఉందని చెప్పినా అర్థం చేసుకోకపోగా వాగ్దేవి కావాలని తప్పించుకుందని అపార్థం చేసుకుంటుంది. అవసరమా ఇదంతా? మరేం చేద్దామని? మనమే మేనేజ్ చేయాలి ప్రీతి. మేడం లేరనే విషయం తెలియకుండా కవర్ చేయాలి. ఏంటి కవరింగా? అది సరిపోనట్టు అబద్ధం కూడాను. ఏదో కష్టమైనట్టు, ఎప్పుడు చేయనట్టు, నీ వల్ల కానట్టు ఎందుకే అంత ఓవర్ యాక్షన్? అమ్మమ్మ గారి అల్ట్రా టాలెంట్ ముందు ఈ మ్యాటర్ హైడ్ చేయడం అసాధ్యం అనిపిస్తోంది. అసాధ్యం అనుకుంటే అవకాశమే కాదు, అవసరానికి కూడా విలువ లేకుండా పోతుంది. ఈ సమస్య పెద్దది కాకుండా, ఆవిడికి అనుమానం రాకుండా ఏం చేయాలో, ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఏయ్, మతేమన్నా పోతుందా? పొద్దుపోయాక గోళ్ళు తీసుకోవడం ఏంటే? గోళ్ళు తీసుకోవటం కాదే, గోల్ రంగు వేసుకుంటున్నాను. కాళ్ళ రంగులు పొంగులు అవసరమా నీకు? గుంటని నాకు కాకపోతే ముసలిదానివి నీకు కావాలా ఏటి? ఇక్కడ నీళ్లు నీకు బాగానే పడ్డాయి, నోరు నీకు బాగానే లెగుస్తుంది. ఉత్త నీళ్ళేటి, వంట కూడా బానే పట్టింది. కానీ ఈ పూట ఏ కూర చేస్తారో తెలిసేటి నీకు? బాగానే గుర్చేశావు, కూర కాదే. మా చిలకమ్మతో ఈ రోజు పులుసెప్పుడు పిండి చేయించుకుంటారు. తిని చాలా రోజులైంది. చిలకమ్మా, చిలకమ్మా, ఏయ్ చిలకమ్మా. నువ్వు వెళ్ళమ్మా, ఏ అనుమానం రాకుండా చూసుకో దగ్గరుండి. సరే బాబు. ప్రీతి, ఈ సీన్ లో మన ఇన్వాల్వ్మెంట్ ఏం లేదా? లేకుండా ఎలా ఉంటుంది వనజక్క? టైం రాని అటాక్ చేద్దాం. చెప్పండమ్మా. మా అమ్మమ్మ పిలిచింది సిలకమ్మని. ఆ
ఆయమ్మని కాదు. అంటే మీకేం కావాలన్నా నన్ను చూసుకోమన్నారు. ఏం నువ్వు చూసుకునేదే? నేను నీకు కాదు, మా చిలకమ్మకి అత్తయ్యని. వెళ్ళదాని పిల్ల. అంటే అది అమ్మగారు. ఎల్లకుండా ఏం నసుగుతున్నావు? అమ్మగారు ముఖ్యమైన ఆఫీస్ పని మీద ఉన్నారు, అందుకని. అంటే నాకంటే ఆ పనులు ఎక్కువయ్యాయా? అలా అని కాదమ్మా, 10 నిమిషాల్లో పని అయిపోతుంది, ఈలోపు ఏం కావాలో కనుక్కోమని పంపించారు. సర్లే, నాకు పులుసు ఇప్పుడు పిండి తినాలనుంది. మా చిలకమ్మతో చెప్పి స్వయంగా చేయమని చెప్పు. సరేనండి, చెప్తాను. ఇంకో మాట, మా చిలకమ్మ తప్ప ఇంట్లో ఏ ఒక్కరు గరిట పట్టడం కాదు కదా, కనీసం వంట గదిలో కూడా వెళ్ళడానికి వీల్లేదు. అలాగేనండి. అమ్మమ్మ, నాన్న కూడా వెళ్తాను. అత్తయ్య ఎలా వండుతాదో నేను కూడా సొత్తాను. నువ్వెందుకు పద్దు? అమ్మమ్మకి తోడుగా ఉండు. నాకు తోడెందుకు? ఇదేమన్నా దెయ్యాల కొంప? అబ్బే, అలా అని కాదండి. మా అమ్మగారు ఏదైనా పని చేస్తుంటే పక్కన నవ్యమ్మ గారున్నా ఒప్పుకోరు. అలాంటిది పద్దు ఎందుకని. అంటే నా అలాగే నాకు కూడా అంతే. నేను వంట చేసేటప్పుడు పక్కన ఎవరూ ఉండకూడదు. పద్దు, నువ్వు కూడా వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. నువ్వు వెళ్ళమ్మా. లేదు అంటే లేదని చెప్పాలి కానీ ఎందుకు ప్రీతి జ్ఞానాంబిక అమ్మమ్మకి అబద్ధం చెప్పడం? ఆ ఆయమ్మే వంట చేస్తోంది. ఏంటో మన గతి, ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో. నన్నే మోసం చేస్తారా? చెప్తాను మీ పని. అమ్మా, అది చిలకమ్మా, 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 చిలకమ్మా. అమ్మా, అది ఏం మాట్లాడద్దు. చిలకమ్మా,
ఏమైంది రాహుల్? అది కాదు. ఎక్కడే మీ అమ్మగారు? అడుగుతుంది నిన్నే. చెప్పు. ఇంట్లో లేరమ్మా. నానమ్మ అది ఏయ్, ఎవ్వరూ మాట్లాడొద్దు. నాతో ఎవరు మాట్లాడకండి.